ఐపీఎల్ 2025లో పేలవ ప్రదర్శన తర్వాత ఇంగ్లాండ్ సిరీస్లో ఎలా ఆడతాడనే దానికి తన బ్యాట్తో అందరికీ సమాధానం ఇచ్చాడు రిషబ్ పంత్. పంత్ అద్భుత బ్యాటింగ్కు కేఎల్ రాహుల్ శతకం కూడా తోడవడంతో ఇంగ్లాండ్ ముందు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా ఉంచింది. ఇక సెంచరీలు చేశాననే ఆనందంలో ఉన్న రిషబ్ పంత్కు ఐసీసీ షాక్ ఇచ్చింది. ఐసీసీ రూల్స్ ఉల్లంఘించాడనే కారణంతో పంత్పై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది, తీవ్రంగా మందలించింది. మరోసారి ఇటువంటి తప్పు రిపీట్ అయితే తీవ్రమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ హెచ్చరించింది. రిషబ్ పంత్ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.8ను ఉల్లంఘించాడు. మూడో రోజు ఆటలో భాగంగా బ్రూక్ స్టోక్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంతి ఆకారం బాగోలేదని బంతిని మార్చాలంటూ ఎంపైర్లను పంత్ కోరాడు. వెంటనే ఫీల్డ్ అంపైర్ బంతిని పరిశీలించి అంతా బాగానే ఉందని దాంతోనే కొనసాగించాలని చెప్పారు. దీంతో అసహనానికి గురైన పంత్ ఎంపైర్ల ముందే బంతిని బలంగా విసిరి తన కోపాన్ని ప్రదర్శించాడు. దీంతో ఫీల్డ్ ఎంపైర్లు మ్యాచ్ రెఫరీకి తెలియజేయగా రెఫరీ పంత్ను మందలించాడు. ఇలాంటి తప్పుకు ప్లేయర్కు గరిష్టంగా మ్యాచ్ ఫీజులో 50% కోతతో పాటు 1 లేదా 2 డీమెరిట్ పాయింట్లు పెనాల్టీగా పడతాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం పంత్ను మందలిస్తూ 1 డీమెరిట్ పాయింట్ మాత్రమే ఇచ్చినట్టు తెలుస్తుంది. పంత్ ఇలా తప్పు చేయడం 2 ఏళ్లలో ఇదే తొలిసారి. 24 నెలల కాలంలో 4 డీమెరిట్ పాయింట్లు చేరితే సదరు ప్లేయర్పై 1 మ్యాచ్ నిషేధం ఉంటుంది. 1 టెస్ట్ మ్యాచ్ లేదా 2 వన్డే మ్యాచ్లు లేదా 2 టీ20ల్లో ఏది ముందు వస్తే అది ఆడకుండా నిషేధం విధిస్తారు. ఒక ప్లేయర్ క్రమశిక్షణ రూల్స్ ఉల్లంఘించిన తర్వాత 24 నెలల పాటు డీమెరిట్ పాయింట్లు ఉంటాయి. ఆ తర్వాత వాటిని తొలగిస్తారు.